So hi, hello guys, and welcome back to the video. Welcome back to my point of view. I hope everyone is good and doing well. సో ఇప్పుడైతే మనం ఒక బైక్ డెలివరీ తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఆ బైక్ ఏంటి అనేసి మీకు మొత్తం లాస్ట్లో అయితే తెలుస్తుంది. లాస్ట్లో కాదు, మధ్యలో అయితే తెలుస్తుంది. సో స్టే ట్యూన్ టు ది ఛానల్. ఇప్పుడైతే నేను NID వెళ్ళబోతున్నాను. బైక్ వచ్చాక అక్కడే డెలివరీ అనమాట. మినిమం సిక్స్ భయ్య పక్కన వచ్చాడు ఏం వేసుకోవచ్చు కదా, కనీసం రోడ్ల మీద వేస్తారు బొర్ర రాకపోతే సరే. టైం వచ్చేసరికి 12:40 అయితే అయ్యింది. తనకి చెప్తాను ఒకసారి స్టార్ట్ అయ్యాను అనేసి. ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు నేను. వీలైతే అక్కడ ఏమైనా తింటాను, లేకపోతే ఏం లేనట్టే మధ్యాహ్నం. నేనైతే చాలా ముందే స్టార్ట్ అవ్వాల్సిందే కానీ చాలా లేట్ అయిపోయింది. పరిస్థితి ఏంటంటే ఇంటి దగ్గర సోలార్ అయితే పెట్టేస్తున్నారు అనమాట. సో సోలార్ వాళ్ళు మాకు ఏం ఇంటిమేట్ చేయకుండా ఇలా వచ్చారు, జస్ట్ వచ్చారు. ఇంక నేను ఆఫీస్కి వెళ్ళి మా డాడీని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేసి నేను ఏదో స్టార్ట్ అయ్యాను. ఇది మధ్యలో చాలా అయ్యేయాలండి, ప్రాసెస్ అయితే చాలా ఎక్కువైంది. సో దానివల్ల చాలా 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 లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు 11కి స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు 1 అవుతుంది. 2 hours లేట్ అనుకోండి. ఇంకా GT 650, ఓ సారీ ఇంటర్సెప్టర్, ఇది ఇంటర్సెప్టర్ 650. చాలాసార్లు చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తాను. ఏంటంటే వన్ ఆఫ్ ది వరస్ట్ జంక్షన్ ఇది, గాజువాక్ జంక్షన్. ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు. చూసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎవడొకటి పక్క వచ్చి అదిగా వెళ్ళడం ఏంటి అసలు, ఎటు వెళ్ళని వెళ్తున్నాడు. అలా ఉంటుంది జంక్షన్ దగ్గర. ట్రాఫిక్ ఉంది. వీక్ డేస్ మధ్యాహ్నం కూడా ట్రాఫిక్ ఏంద్రా, అది కూడా గాజువాకలో. వెళ్ళడానికి నాకు తెలిసి ఒక 10 to 15 minutes అయితే పడుతుంది NIDకి. ఇది బైక్ కోల్డ్ స్టార్ట్ చేయలేదు, అంటే మార్నింగ్ చేశాను కానీ మధ్యాహ్నం కొంచెం చేయలేదు. ఆన్ చేసి వెంటనే తెచ్చింది, దానివల్ల పవర్ అంత రావట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ఇది రావట్లేదు అవుట్పుట్. బైక్ కొంచెం కోల్డ్ స్టార్ట్ చేస్తేనే మంచి రిఫైనింగ్ మూవ్ అవుతుంది. నేను ఇప్పుడు దాకా వీక్ డే అనుకున్నాను, యాక్చువల్లీ ఈరోజు సాటర్డే. మర్చిపోయి డేస్ కూడా మర్చిపోతాను రోజుకి. ఏంటో సాటర్డే వల్లనే ఎంత ట్రాఫిక్ అయితే ఉంది మనకి. జనరల్లీ నాకు అదే డౌట్ వచ్చింది, కియా షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు కొత్తది ఇక్కడ. ప్రీఓండ్ అంటే సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా అమ్మబోతున్నారు. నైస్. భయ్య ఏంటి లెగిస్ మీరు చూస్తున్నాడు. ఇచ్చే ప్రీఓండ్ కార్స్ అంటే మనకి సెకండ్ హ్యాండ్ కార్లే కదా. ఓయ్ ఓయ్ ఓయ్, డే బై డే మన NID ప్రోగ్రెస్ అయితే బాగా అవుతుంది. సో వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి. మన మెట్రో వర్క్స్, హైవే కమ్ మెట్రో, సారీ ఫ్లైఓవర్ కమ్ మెట్రో. మరి అది కనెక్షన్లు అలా ఇస్తారు ఏంటనేది మనకు ఐడియా లేదు, కానీ బాగా అవుతున్నాయి వర్క్స్ అయితే మాత్రం. సో ఎందుకంటే మధ్యలో నుంచి ఆగుతున్నారు. ఇది కింద యాక్చువల్లీ రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. మనం వెళ్ళాల్సిన షోరూమ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, కానీ ఇప్పుడైతే షోరూమ్కి వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఇక్కడ దగ్గరే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి దెన్ షోరూమ్కి అయితే వెళ్తాం. షోరూమ్ దగ్గరికి అయితే వీడియోగ్రాఫర్ కూడా తెప్పిస్తున్నారంట. ఆబ్వియస్లీ బైక్ డెలివరీ అంటే కొంచెం పెద్ద బండి, అది గెస్ట్ చేస్తూ ఉంటారు ఈ పాటికి. ఆ లుక్స్ నేను పెడితే తమిళని పెట్టేసి ఉండొచ్చు. మరి నేను పక్కకి వెళ్తే అదే షోరూమ్. ఆ స్వీట్స్ ఉంది కదా, పక్కన ఉంటుంది షోరూమ్. ఇలాగే చేస్తారు కదా రోజు. సో మనోడిది అనమాట బండి. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ రా, ముందే చెప్తున్నా. కార్లో వచ్చేస్తావా మేనియా? ఓకే, ఏది కియానా? సో మనోడైతే కియా కార్లో వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నవన్నీ ఆడివే, ఇంక ఇది కూడా ఆడదు అనుకోవడమే. 3-4 months వీడి దగ్గర ఉంది. సో unofficially his bike.
ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేయలేదు కదా మనం ఇక్కడ బేస్మెంట్ నుంచి బైక్ అనేది. రీసెంట్గానే తీసుకున్నది యాక్టివా మాత్రం మామూలుగా లేదు. ఇది కొత్త 125 బైక్. కొంచెం వామ్ అయితే కొంచెం రిఫైన్గా వెళ్తుంది, లేకపోతే మళ్ళీ నాక్ అవుతున్నట్టు అలా వస్తుంది అనమాట ఫీల్. బయట ఇంకొక కార్ అయితే ఉంది, ఆ కార్లో వచ్చేస్తాడు. అదిగంటే అది కియా సెల్టోస్. ఓహో, సూర్యుడు బయటకు వచ్చిన వెంటనే కొడుతున్నాడు సన్ రైజ్. సో ఇప్పుడు తీసుకునే బైక్ ఏంటంటే, దాన్ని తీసుకునేది చాలామంది 80% ఆఫ్ ది పీపుల్ ఇన్స్టాగ్రామ్లో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకున్న బైకే. త్వరలో తెలుస్తుంది ఒక నాకు 5 మినిట్స్, మీకు 2 మినిట్స్లో లేదా 1 మినిట్లో తెలుస్తుంది ఏం బైక్ ఏంటనేసి అయితే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 4:44 అయితే అయ్యింది. 4:44 నైస్. ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా బైక్కి కొన్ని అంటే లైక్ వీడియోగ్రాఫర్ని పిలిచారనమాట. సో కొన్ని వీడియోస్ ఇవన్నీ తెస్తారు ఆబ్వియస్లీ. కొత్త బైక్, నా బైక్కి తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అసలు అప్పుడు ఏదేదో అయిపోయి సడన్గా మొత్తం అయిపోయింది. సో నాకు నా బైక్కి ఎటువంటి వీడియోస్ అయితే రాలేదు. నేనే సొంతంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను ఇన్స్టాలో. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళేది చూడండి, మన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. అండ్ ఇట్స్ సృజన్ ఇన్స్టా హ్యాండిల్ వచ్చేసరికి. సో వచ్చేసాం షోరూమ్కి. అదే రాయల్ ఎన్ఫీల్డ్. మనోడైతే ఇంకా రాలేదు, కారు కదుగురు. లోపలికి వెళ్ళదు. ఎక్కడొక అడ్వెంచర్ ఉంది, అక్కడ ఒక హిమాలయన్ ఉంది, కింద ఒక BMW. 3 అడ్వెంచర్ బళ్ళు సరిపోయాయి మంచిగా. నా ఫీల్ చెప్పన్నా, హైప్ లేస్తుందా? లేవాలి బాగా లేవాలి. నీ ఫీల్ బ్రో? సూపరా. వీడైతే వీడియోగ్రఫీకి రెడీ అవుతుంది. మన ఇంకా మనోడు యాక్టింగ్లోనే ఉంటుంది వీడియోగ్రఫీ అంతా. ఇప్పుడైతే మనోడు కార్ షాట్స్ అనమాట ఎంట్రీకి. ఎవరు అడ్డు రాకుండా ఉంటే బాగుంటుంది. ఆబ్వియస్లీ అడ్డు వస్తూ ఉంటారు. మాకు ఇది వద్దు. రాయల్ ఎన్ఫీల్డ్ బేసిక్ హెల్మెట్ రీప్లేస్ చేస్తాను, డబ్బులు ఇచ్చింది. స్కూటీలు హెల్మెట్ రా, కానీ కలర్ బాగుంటుంది, షైనింగ్. మార్నింగ్ టైం బాగుంటుంది. సెట్ రా. అది ఇంకా వ్యూ తగ్గించాను. ఓ మై గాడ్, అంత లేదు. అడుగుదాం అనేసి తీసుకుందామని. సరిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ డెలివరీ కూడా అయిపోయింది. బైక్ అయితే బయటికి రావాలి. అండ్ ఇది వచ్చేసరికి మన బండి ఫ్యూల్ ఎంత ఉందో ఏంటో తెలియదు దీంట్లో. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు బైక్ కిందకి తెచ్చేస్తే ఇంక వెళ్ళనా. ప్రజెంట్ అయితే నేను గోప్రో పెట్టుకొని బ్లాగ్ చేయలేను, ఎందుకంటే మనోడికి ఇచ్చాను గోప్రో. సో అది
సో బ్రో వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఆన్ యూర్ న్యూ బైక్. థ్యాంక్ యూ. పేరేంటి? ఇంకా చేద్దాం, ఒకరోజు అయింది కదా, ఇంకా నామకరణం చేసి నాకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటో అంత వద్దు అవి, ఆ మూకి పేర్లు అవన్నీ మంచిగా అనుకున్న పేర్లు కాదు. సో ఇది మన కొత్త జీటీ ఆన్ చేస్తే మనకి అలా ఉంటుంది అది. సో ఇప్పుడు నేనైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతా. బాయ్ బ్రో. అయితే నువ్వే చూసి పంపించగలను తర్వాత. సరే మంచిగా ఉంటే వాట్సాప్లో పంపించాలి. బాయ్. జాగ్రత్త, మెసేజ్ చేయి. షూర్ బాయ్ బాయ్ బాయ్. సో అలా అయిందనమాట బైక్ డెలివరీ. ఇప్పుడైతే నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. ఐఎమ్ కంప్లీట్లీ టైర్డ్. నాకు లెఫ్ట్ ఇయర్ చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద ఫ్రికింగ్ రీజన్. ఫ్యూల్ కూడా హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ అయిపోయింది. రేపు ఫిల్ చేసుకుందాం. ఏం 138కి హాఫ్ ట్యాంక్ అయిపోయిందా, లేదా మీటర్ ఏమైనా రాంగ్గా చూపిస్తుందా? ఈరోజు వీకెండ్ కదా, సో ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే గట్టిగా ఉంటుంది. So that's it for the video guys. Video can nachinte make sure to like, share and subscribe to our channel and see you in another vlog. Tata, bye bye, peace out.